హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. యూఏఈలో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. స్టార్ట్ అయ్యి 5 డేస్ అవుతుంది. ఈ 5 డేస్ నుంచి కూడా వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటూనే ఉన్నాను, కానీ టైం దొరకక, టైం సెట్ అవ్వక వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు. ఫైనల్గా ఈరోజైతే వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అందులో బాబు ఇంటి దగ్గరే ఉంటున్నాడు కదా, ఇంకా టైం అంతా వాడితోనే సరిపోతుంది. కొన్ని రోజులైతే ఒక 2 డేస్ ఫుల్గా వాడికే టైం ఇచ్చాను. తర్వాత నుంచి స్టార్ట్ చేసాం. వర్క్లు ఉన్నాయి, సమ్మర్ హాలిడే వర్క్స్ అయితే బోలెడన్ని ఉన్నాయి బాబుకి. అందులో 7th గ్రేడ్ కదా, ఫుల్గా రైటింగ్ వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. వాటితో పాటు ప్రాజెక్టులు కూడా చాలా ఇచ్చారు. అందుకే కొంచెం స్టార్ట్ చేద్దాం, అన్నీ ఒకసారి చేసుకోలేం కదా, కొంచెంగా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పానన్నమాట. అలా టైం అయితే సరిపోతుంది. ఎంత హాలిడేస్ వచ్చినా కానీ ఎర్లీ మార్నింగ్ లేవడం, మా హస్బెండ్కి లంచ్ ప్యాక్ చేయడం ఇదైతే తప్పట్లేదు. ఎందుకంటే మా వారికి హాలిడేస్ ఉండవు కదా, బాబుకైతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఓకే, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు, రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇంకా మా వారి గురించి రోజు మార్నింగ్ లేవడం, ఆయనకి లంచ్ ప్రిపేర్ చేయడం, బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం అంతా ఇంకా రొటీన్ వర్క్ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఒక్క చేంజ్ ఏంటంటే బాబు ఇంటి దగ్గర ఉంటాడు. కాస్త టైం ఓకే, ఇంట్లో ఒక్కదాన్నే లేకుండా బాబు ఉంటున్నాడు కాబట్టి కాస్త టైం పాస్ అవుతుంది నాకైతే. ఆహిల్ అయితే ఎప్పుడూ అడుగుతున్నాడు, అమ్మీ ప్లీజ్ అమ్మీ, ఇప్పుడే కదా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి, ఒక 10 డేస్ నన్ను వదిలేయమ్మీ, రెస్ట్ ఇవ్వమ్మీ అని చెప్పి అడుగుతున్నాడు. కానీ నేనే అంటున్నాను, కాదమ్మా, అన్నీ ఒకేసారి చేయలేవు కదా, డైలీ ఒక 1 అవర్ అయితే స్టడీకి ప్రిపేర్ చేసుకో, తర్వాత మిగతా టైం అంతా నీ ఇష్టం, నువ్వేం చేసినా నో ప్రాబ్లం అని చెప్పేశాను అనమాట. దానికైతే ఓకే చెప్పాడు. ఇంకా డైలీ 1 అవర్ అయితే వర్క్ చేస్తున్నాడు. హాలిడే వర్క్స్ కానీ లేదా తనకి తెలియని ఏదైనా వర్క్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. వాటితో పాటు ఈవినింగ్ అయితే షటిల్ ఆడుతున్నాం ఇద్దరం కూడా, బాబు నేను. ఒక్కడే ఉంటాడు కదా, ఇంకా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెకేషన్కి అయితే వెళ్ళిపోతున్నారు. దుబాయ్లో ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి, అందుకని జూలై ఆగస్టు ఈ 2 మంత్స్ అయితే సమ్మర్ హాలిడేస్ని అయితే ఇస్తారు. 2 మంత్స్ అంటే ఆగస్టు 22న స్కూల్ అయితే ఓపెన్ చేస్తారు. దగ్గరగా ఒక 55 డేస్ అలా హాలిడేస్ ఉంటాయి. ఎక్కువ హాలిడేస్ ఈ మంత్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడ స్టే చేస్తున్న ఇండియా ఫ్యామిలీస్ కానీ వేరే అదర్ కంట్రీ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ వెళ్ళడానికి ఇదే మంచి టైం అనమాట. ఇంకా మ్యాక్సిమం వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఈసారి మేమైతే వెళ్ళాలనుకోలేదు, మా వారైతే వెళ్ళమన్నారు. కానీ నేనే బాబుకి ఖురాన్ నేర్పించాలి, అరబిక్ నేర్పించాలి ఎలా అయినా సరే అని చెప్పి, ఇప్పుడే టైం ఉంటుంది, మళ్ళీ స్కూల్కి వెళ్ళాడంటే స్కూల్ వర్క్స్, స్కూల్ ప్రాజెక్టులతో ఫుల్గా బిజీగా ఉంటాడు. ఇంకా అందుకనేసి ఈ హాలిడేస్ టైం అయితే నేర్చుకోవడానికి మంచి టైము, బాగుంటుందని చెప్పి ఖురాన్ నేర్పించడం కోసం ఇంకా మేమైతే ఆగిపోయాము. వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే రీసెంట్గా 2-3 టైమ్స్ అయితే చాలాసార్లు వెళ్ళాము మేము, సడన్గా వెళ్ళి రావడం, విజిట్ చేసి రావడం. ఇంకా దానివల్ల సరే నెక్స్ట్ మళ్ళీ హాలిడేస్కి వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా ఈ హాలిడేస్కి ఇక్కడే ఉండాలి అని నేను మా బాబు ఇద్దరం కూడా ఫిక్స్ అయిపోయాము. వాడు కూడా ఓకే అన్నాడు. ఓకే అమ్మి, నేను నేర్చుకుంటాను, అరబిక్ని కూడా నేను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు క్లాస్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా వాడు కూడా ఓకే చెప్పడం వల్ల అమ్మయ్య అనుకున్నాను నేనైతే. ఇంకా ఖురాన్ క్లాసెస్ అలాగే అరబిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఖురాన్ క్లాస్ అయితే మేమున్న అపార్ట్మెంట్స్ పక్కనే ఒక మస్జిద్లో పెద్ద ఇమాం అనమాట, ఆయనే వచ్చి మా ఇంటికి వచ్చి చెప్తారనమాట ఆహికి. అరబిక్ క్లాస్ అయితే ఆన్లైన్లో చెప్తున్నారు, ఆవిడ మేడం గారు అనమాట. అరబిక్ మొత్తం మన తెలుగులాగా, తెలుగులో వ్యాకరణాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, మన తెలుగు గ్రామర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అరబిక్ సబ్జెక్ట్ కూడా ఇక్కడ అలాగే ఉంటుందన్నమాట. అవన్నీ నాకైతే రావు, జస్ట్ ఖురాన్ చదువుతాను కానీ నాకు డీటెయిల్డ్గా నాకు కూడా తెలీదు. అందుకని ట్యూషన్ బెస్ట్ అని చెప్పేసి బాబుకైతే ఇంకా అరబిక్ ట్యూషన్ పెట్టేశాను. నిజంగా మేడం అయితే చాలా బాగా చెప్తున్నారు. పక్కన నేను ఉంటున్నాను ఆన్లైన్ క్లాసెస్లో, నేను కూడా నేర్చుకోవచ్చు కదా, నాకు కూడా కొంచెం అర్థం అవుతుంది కదా, తెలుస్తుంది కదా అని చెప్పి బాబు ఆన్లైన్ క్లాస్ జరిగినంతసేపు నేను కూడా వాడి పక్కనే ఉంటున్నాను. మేడం మాత్రం చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా చెప్తున్నారు, ప్రతిదీ వివరిస్తున్నారు. అంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంగ్లీష్లో అర్థం కాకపోతే హిందీలో కూడా చెప్తారు ఆవిడ. మనకి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో దీని అర్థం ఇది అని చెప్పి చాలా డీటెయిల్డ్గా మేడం అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ హాలిడేస్ని నేను ఇలా ప్లాన్ చేశానని చెప్పి నాకు నేనే ఓకే, చాలా మంచి పని చేశానని చెప్పి నాకు నేనే అనుకుంటున్నాను అనమాట. మెయిన్ పిల్లలు బాగా బాగుండాలి, వాళ్ళ స్టడీ బాగుండాలనే కదండి ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. ఇంక అందుకని బాబుకి సబ్జెక్ట్ వస్తుంది మెయిన్, ఈ అరబిక్ సబ్జెక్ట్లో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేస్తాడని చెప్పి ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. హాలిడేస్ కదా, సరదాగా బయటకు వెళ్దాం అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఈ ఎండలు అంత దారుణంగా ఉంటాయి ఇక్కడ. బయటకు వెళ్ళామా మలమల మాడిపోతాం అనమాట.
50 అబవ్ ఉంటుంది టెంపరేచర్ ఎప్పుడు కూడాని. 55 క్రాస్ అవుతుంది, 53, 55 అలా ఉంటుంది డైలీ హీట్ ఇక్కడ. దానికంటే ఇంటి దగ్గర ఉండడమే బెస్ట్ అని చెప్పి ఇంక ఇంటి దగ్గరే ఉంటున్నాము. వెళ్ళాలని ఉంటే ఇంకా ఇన్సైడ్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. అవుటింగ్ వెళ్ళడం కష్టం, బీచ్లకు కానీ పార్కులకు కానీ అస్సలు వెళ్ళలేము. ఏదైనా మాల్స్లోకి, ఏదైనా మార్కెట్స్లోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ ఇంకా అవుటింగ్ చేయాలంటే ఈ హీట్లో అయితే చాలా కష్టం. ప్రస్తుతానికి మా హాలిడేస్ అయితే పీస్ఫుల్గా వెళ్తున్నాయి. ఫుల్గా హాలిడేస్ మోడ్లో ఉన్నాము మేమిద్దరం, బాబు నేను కూడా. బాబు అయితే 8 o'clock 8:30 అట్లా అయితే లెగుస్తాడు. లేచి బ్రష్ చేసుకొని కాస్త మంచినీళ్ళు తాగి బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు అయితే టీవీ చూస్తున్నాడు. ఈ మధ్య బాగా యానిమీ క్యారెక్టర్స్, బాగా ఎక్కువ యానిమీ ప్రోగ్రామ్స్, యానిమీ సిరీస్ ఎక్కువ చూస్తున్నాడు. ఓకే, కొంచెం ఫ్రీగా వదలమన్నాడు కదా, ఒక 10 days గ్యాప్ అడిగాడు కదా అని చెప్పి 1 week టైం ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ నుంచి హాలిడే వర్క్స్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మండే నుంచి టైం అయితే సెట్ చేసేసాను. ఇంకా మండే నుంచి హాలిడే వర్క్స్, అరబిక్, ఖురాన్ క్లాసెస్తో పాటు ఇంకా వాటిని కూడా, హాలిడే వర్క్స్ని కూడా ఫినిష్ చేసుకుంటాడు. హాలిడే వర్క్స్ అంటే మన ఇండియాలో ఇచ్చినట్టు ఒకే క్వశ్చన్ని 10 సార్లు రాయండి, ఒక లెసన్ని 20 times రాయండి, రిపీట్ చేయండి, అలా ఆ సిస్టమే ఉండదండి ఇక్కడ వర్క్స్ ఎలా ఉంటాయి అంటే పిల్లలు ఓన్గా రాయాలి. వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే ఆలోచించి రాసేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ స్టడీ. నాకైతే ఇదొకటి బాగా నచ్చుతుంది. ఎందుకంటే బట్టి చదివిన దానికన్నా సొంతగా నేర్చుకున్నదైతే బాగా గుర్తుంటుంది. అందుకని నాకు ఈ స్టడీ బాగుంటుంది. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. మంచిగా షార్ప్గా వర్క్ చేస్తుంది అనమాట బ్రెయిన్. వచ్చిన కొత్తలో ఈ వర్కులు చేయించడం నాకు ఒక పెద్ద టాస్క్లా ఉండేది. ముందు నేను దాన్ని గూగుల్ చేసిన తర్వాత నేను అర్థం చేసుకున్న తర్వాత అహికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఒక పెద్ద టాస్క్లా ఉండేదన్నమాట. ఇప్పుడైతే తనకు తానే ఓన్గా ప్రిపేర్ అవుతున్నాడు. ఏదైనా ప్రాబ్లం తెలియలేదు అనిపిస్తే గూగుల్లో తనే సెర్చ్ చేసుకుంటున్నాడు, తనే తెలుసుకుంటున్నాడు. ఇదొకటి నాకు చాలా హ్యాపీగా ఉంది. తనకు తాను అన్నీ నేర్చుకుంటున్నాడు. నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఫ్రీగా వదిలేయాలి పిల్లల్ని. ఒక ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలా చేయాలి. ఎప్పుడైనా మనం వెనకే ఉండాలి, కానీ మనం లేనట్టుగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ప్రతిదీ మనం చూస్తూ ఉండాలి. వాళ్ళు చేసే పద్ధతి కరెక్టా కాదా, వాళ్ళు వెళ్ళే రూట్ కరెక్టా కాదా అని మనం వెనక ఉండి చూస్తూ వాళ్ళని ముందు నడిపించాలి. ఈ ఏజ్ అంటేనే అంతే, ప్రతిదీ మనం నేర్పించాలి. మనం చేసి వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకునేలా ఉండాలి. ప్రతిదీ కూడా వాళ్ళని వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి. అలా ఉంటేనే పిల్లలు ప్రతిదీ నేర్చుకుంటారు. మనం వెనక ఉండి వాళ్ళు తప్పులు చేయకుండా చూసుకునేలా మనం ఉండాలి. ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలు చదువుకునేటప్పుడు కానీ, బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళని ఫ్రీగా వదలాలి. వాళ్ళని ఫ్రీగా వదిలి, ఓకే వాళ్ళు ఇది చేయగలరు, ఎక్కడికైనా బయటకు వెళ్తే మేనేజ్ చేసుకోగలరు, వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనం ఉన్నప్పుడు ఓన్గా చేసాడనుకోండి, మనం లేనప్పుడు తనకు తాను చేసుకోగలుగునే కెపాసిటీ వాళ్ళ పిల్లలకు వస్తుందన్నమాట. ఇలా నా సజెషన్ అయితే అది. నేనైతే అలా ఆలోచిస్తాను. నా మైండ్ సెట్ కానీ, నేను కానీ మా వారు కానీ సేమ్, ఇద్దరం అంతే. బయటికి వెళ్ళమంటాం, వెళ్ళమ్మా మార్కెట్కి వెళ్ళి తీసుకురా, లేకపోతే పలానా అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు. ఏవైనా స్కూల్ ట్రిప్స్ ఉన్నా కానీ, ఓన్గాని స్కూల్ ట్రిప్స్ ఉన్నా మేము బాబుని ఫ్రీగా వెళ్ళమంటాము. కొంతమంది అయితే చాలామంది స్టూడెంట్స్ అబ్సెంట్ అవుతారంట. ఒకరిద్దరు వెళ్ళట్లేదని నువ్వు కూడా ఎందుకు మానేస్తావమ్మా, ఫ్రెండ్స్తో వెళ్ళు, మాతో వచ్చి ఎంజాయ్ చేసే కన్నా ఫ్రెండ్స్తో ఉంటే నువ్వు ఎక్కువ తెలుసుకుంటావు, ఎక్కువ నేర్చుకుంటావు, చాలా ఫ్రీగా చాలా ఎంజాయ్ చేస్తావు ట్రిప్ని కానీ టూర్ని కానీ. అలా ఫ్రెండ్స్తోనే వెళ్ళు అని చెప్పి మేమైతే పుష్ చేస్తూ ఉంటాము. మీరే కదండి, ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లలకి నేర్చుకునేలాగా ప్రతిదీ నేర్పించండి. ఈ రోజుల్లో మనం పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ప్రతిదీ తనకు తాను ఎక్కడికి వెళ్ళినా భయపడకుండా ఉండగలిగేలాగా పిల్లల్ని మనం ప్రిపేర్ చేయాలి. ఇది ఒక బెస్ట్ సజెషన్ అని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఒకే ఒక రీజన్ అండి. ఫేస్బుక్ ఆన్ చేస్తున్నా, టీవీ ఆన్ చేస్తున్నా, ఏదో న్యూస్ చదువుదాం కదా, వాతావరణం ఎలా ఉందో అని న్యూస్ చదువుదామని న్యూస్ పేపర్ తీస్తున్నా. ఎన్ని దారుణాలు చూస్తున్నామండి ఈ మధ్య కాలంలో. ఒక 2 సంవత్సరాల నుంచి ఎక్కడా ఎప్పుడు చూడని దారుణాలని తెగ వింటున్నాము, చాలా చూస్తున్నాము, చూడాల్సి వస్తుంది.
అందుకని మన పిల్లల్ని మనమే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మడానికి లేదు, అలాగే అయిన వాళ్ళని నమ్మడానికి లేదు. ఈ రోజుల్లో చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, భర్తని భార్య చంపేస్తుంది, భార్యని భర్త చంపేస్తున్నాడు, అన్న తమ్ముడిని చంపేస్తున్నాడు, తండ్రి కొడుకుని చంపేస్తున్నాడు. ఈ వార్తల్ని వినలేకపోతున్నాము. నిజంగా ఏమవుతుంది ఈ మనుషులకి? మన తన అనే భేదాలు లేకుండా ఇలా దారుణంగా, ఇంత కర్కశంగా, మరీ ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలుగుతారు అని అదొక భయం వేస్తుంది. పిల్లల్ని బయటకు పంపించాలన్నా భయం వేస్తుంది, కానీ ఇంట్లో అనే ఎంతవరకు ఉంచగలం మనం పిల్లల్ని? అందుకనే పిల్లలకి మెయిన్గా ఏదైనా సరే ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని మనం నేర్పించాలి. అయ్యో నేను చేయలేనమ్మా, ఇది నా వల్ల కాదు అన్న ఆలోచనని తీసేసి, ఇది ఏదైనా సరే నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఏ ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేసుకోగలను, నాకు నేను దీన్ని చేయగలను, సాధించగలను అన్న కాన్ఫిడెంట్ని మనమే పెంచాలి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత. ఇది బాధ్యతగా అనుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడున్న టైంని బట్టి, ఈ జనరేషన్ బట్టి ప్రతి ఒక్కరూ బిజీగానే ఉంటాం. జాబ్ల పరంగా బిజీగా ఉంటాం, లేదు ఫార్మింగ్ పరంగా బిజీగా ఉండొచ్చు, బిజినెస్ పరంగా బిజీగా ఉండొచ్చు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత రష్గా ఉన్నా మీ లైఫ్లో పిల్లలకి 2 రోజులకు ఒకసారి పిల్లలకి టైం ఇవ్వండి. వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది. తండ్రికి ఖాళీ లేకపోతే తల్లి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అమ్మ బిజీగా ఉంటే నాన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ టైంని కేటాయించండి వాళ్ళ కోసం. ఒక 20 మినిట్స్ ఈరోజు స్కూల్లో నీకు ఏం జరిగింది, స్కూల్లో క్లాస్ ఎలా జరిగింది, నీ ఫ్రెండ్స్ నీతో ఎలా ఉన్నారు, స్కూల్లో ఏమేం చెప్పారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసావు, బస్సులో ఎలా వచ్చావు, ఏంటి అని మనం ప్రతిదీ ఫ్రెండ్లీగా అడగాలి. వాళ్ళతో ఏదో సరదాగా మాట్లాడుతున్నట్టుగా అడిగితే వాళ్ళు ప్రతిదీ మనతో షేర్ చేసుకుంటారు. టీనేజర్ లాంటి వాళ్ళు ఉంటారు, అమ్మ ఈరోజు సరదాగా బయటకు వెళ్తాను అంటారు. అది మూవీయే అవ్వచ్చు, లేదా బర్త్డే పార్టీనే అవ్వచ్చు. ఏదైనా సరే వచ్చిన తర్వాత ఒక్క 5 నిమిషాల టైంని వాళ్ళకి కేటాయించండి. పార్టీ ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరితో వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, చిన్నగా ఫ్రెండ్ లాగా మాట్లాడితే ప్రతిదీ మనతో షేర్ చేసుకుంటే వాళ్ళకి భయం లేకుండా ఉంటుంది. అలాగే మనం కూడా మన పిల్లలు ఓకే వీళ్ళు మంచి దారిలో వెళ్తున్నారన్న నమ్మకం మనకు కూడా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మా అమ్మ ఉన్నారు సాల్వ్ చేస్తుంది, లేదా మా నాన్న ఉన్నారు ఈ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ ఇస్తారు అన్న నమ్మకాన్ని పిల్లల్లో మనం కూడా పెంచాలి. ఏంటో ఎక్కువ చెప్పాను అనిపిస్తుందా మీకు? చెప్పాలనిపించిందండి. ఈ రోజులు అలా ఉన్నాయి. మరి నేను చెప్పినట్టుగా కనుక పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే మనము, మన ఫ్యామిలీ అందరం సేఫ్గా, హెల్తీగా ఉంటాము. మేబీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా సజెషన్స్ మీకు నచ్చాయో లేదో అవి కూడా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.